సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి. ఒకవైపు పులివెందుల అభివృద్ధిపై, హైవే పనులపై, అమరావతి నుండి బెంగళూరు హైవే పనులపై, పులివెందుల ప్రాంతం అభివృద్ధి, ఆ అభివృద్ధి ఏ విధంగా జరగాలి, హైవే రోడ్డు వెళ్తుండగా ఎక్కడ మనం ఆ రీచ్ అదే ఎగ్జిట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి, ఆ ఎగ్జిట్ వల్ల పులివెందుల ప్రజానీకానికి ఎటువంటి ఉపయోగం, అది ఒక అంశం. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవాలయం, ఇది పులివెందులలో బ్రహ్మాండమైన దేవాలయం. ఆ దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాడు ఆ నిర్వాహకులైనటువంటి ముఖ్యంగా చైర్మన్. ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంగా బీటెక్ రవి స్పందించాడు. దేవాలయం అనేది అది ఒక ప్రజలకు, భక్తులకు సంబంధించినది. దాన్ని కూడా విమర్శలు చేయడం పద్ధతి కాదు. ఎవరి కష్టం వాళ్ళది. నా స్నేహితుడే, ఆ కష్టాలన్నీ నాకు తెలుసు. ఊరికి ఆరోపణలు గుర్తిస్తే అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. కానీ దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాడు. భవిష్యత్తులో కూడా దేవాలయానికి ఆదాయం వచ్చే ప్రణాళిక వైపు దూసుకు వెళ్తున్నాడు శ్రీకృష్ణ దేవాలయ చైర్మన్ అనే కోణంలో విలేకరులకు వివరించాడు బీటెక్ రవి. ఒకవైపు హైవే పనుల, పులివెందుల ప్రజల యొక్క అభివృద్ధి, మరొక వైపు భక్తి భావం, భక్తుల మనోభావాల సంబంధించిన అంశం. ఈ రెండింటి మీద బీటెక్ రవి మాట్లాడాడు. చూడండి ఈ వీడియోలో. ఇలా ఇప్పుడు మనం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు అంటే అమరావతి టు బెంగళూరు, ఆ పనులు వచ్చేసి ఎగ్జిట్ అంటే ఇదంతా గ్రీన్ ఫీల్డ్ హైవే మీకు తెలుసు. చుట్టూ బారికేడ్స్ కట్టి ఎవరికి ఎక్కేదానికి దిగేదానికి కూడా ఉండదు. ఎక్కడైతే ఎవరైతే దిగుతారో అక్కడ టోల్ గేట్ కట్టి దిగాల్సి వస్తుంది, టోల్ గేట్ కట్టి ఎక్కాల్సి వస్తుంది. అది పులివెందుల ప్రజలకు అందరికీ కూడా కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే ఇంకో రోడ్డు అటు కొండడిపల్లి దగ్గర పోతూ ఉంది. ఆ రోడ్డు దగ్గరే రెస్ట్ ఏరియా ఇచ్చి అక్కడే ఒక ఎగ్జిట్ పెట్టి ఇక్కడ లేకుండా ఇక్కడ ఎగ్జిట్ కానీ ఉండదనే అపోహ అందరికీ ఉంది. ఆ క్లారిటీ కోసం ఈరోజు ఏదైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో దిలీప్ ఇల్కాన్ వాళ్ళ దగ్గరికి, అలాగే అతను పులివెందుల ఆర్డీఓ గారిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇక్కడంతా కూడా ఇక్కడే ఎగ్జిట్ పెట్టాలి. ఎందుకంటే ఇది ఇటు కడప వెళ్ళేదానికి కానీ, అలాగే కదిరి ప్రాంతానికి కానీ, అలాగే పులివెందుల ప్రజలకు, పులివెందుల ప్రాంతానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటు మళ్ళీ ఒక 15 కిలోమీటర్స్ పోయి ఈ రోడ్డు ఎక్కాలంటే కూడా పులివెందుల వాసులకు అందరికీ చాలా ఇబ్బంది. కాబట్టి ఆ ఎగ్జిట్ అనేది ఇక్కడే పెడితే, ఎందుకంటే ప్లస్ ఈ ప్రాంతానికి పులివెందుల టౌన్కు మధ్యలో మెడికల్ కాలేజ్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఇదంతా పెట్టి చేస్తే ఇక్కడ ట్రాఫిక్ పెరగడము, ఆ తర్వాత పులివెందుల కూడా ఇంత దూరం డెవలప్ కావడము, ఇవన్నీ జరిగి ఏదైతే మెడికల్ కాలేజీ పేషెంట్స్కి కూడా ట్రాఫిక్ కూడా అంటే రవాణా సౌకర్యానికి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందని అందరూ పులివెందుల ప్రజలంతా కూడా ఇక్కడే ఎగ్జిట్ పెట్టాలని కోరుకుంటున్నారు. రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ రెస్ట్ ఏరియా అనేది లేకుండా అక్కడ పెట్టాలనే ఆలోచన ఉంది. అది కూడా మేము ఎందుకంటే కూటమి ప్రభుత్వం తరఫున గడ్కరీ గారికి కూడా ఆ రెస్ట్ ఏరియాను కూడా అక్కడి నుంచి ఇక్కడికే షిఫ్ట్ చేసి ఇక్కడే ఒక పెట్రోల్ పంపు, ఇక్కడే కొన్ని రెస్టారెంట్లు, ఆ తర్వాత దానికి తగినటువంటి అంటే గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఎగ్జిట్ దగ్గర ఏమేమి ఫామ్ అవుతావో అవన్నీ కూడా ఇక్కడే పెడితే ఫ్యూచర్లో కూడా ఈ నుంచి పులివెందులు అంతా కూడా కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రెస్ట్ ఏరియాకు దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడే పెట్టాలా, ఇది ఎంతవరకు ఇది అని అదంతా తెలుసుకునే దానికంతా వచ్చాము. కంప్లీట్ కూడా వీళ్ళకు దిలీప్ ఇల్కాన్ వాళ్ళకు 24 కిలోమీటర్స్ అయితే దాదాపు 60% వరకు బీటీ కూడా వేశారు. ఒక నామాలగుండ దగ్గర స్ట్రక్చర్ ఒకటి కంప్లీట్ అయితే తర్వాత వీళ్ళ పని కూడా అయిపోయే విధంగా ఉంది. కాబట్టి మన పులివెందుల ప్రజలు అందరూ కోరుకునేది ఏంటంటే ఇక్కడే ఎగ్జిట్ పెడితే పులివెందుల ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం, వీళ్ళతో మాట్లాడడం, ఎగ్జిట్ కూడా ఇక్కడే కంప్లీట్ చేయాలని. ఇందులో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఎగ్జిట్ ఇదంతా పెట్టినప్పుడు ఒక సుబ్బారెడ్డి అనే ఒక ఆయనది 10 ఎకరాలు పోయే పరిస్థితి, 12 ఎకరాలు. వాళ్ళు నామినల్గా ఇక్కడ అంతకుముందు ట్రాన్సాక్షన్ ఏముందో ఆ రేటుతో దానికి 3 టైమ్స్ వేసి ఎకరా 10 లక్షల రూపాయలతో ఇస్తున్నారు. మన కళ్ళ ముందరనే ఇక్కడ తర్వాత ఎకరా 1.5-2 కోట్లకు కూడా అమ్మిన పరిస్థితి.
కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే మాకు డబ్బులు పెంచాలా, లేదంటే ఆల్టర్నేట్గా ఈ చుట్టుపక్కల ఒక 5-6 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఏదైనా ల్యాండ్ ఉంటే కూడా మాకు ఇవ్వమని అడుగుతున్నారు. ఇది ప్రత్యేకంగా తీసుకొని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఎవరైతే భూములు ఈ రోడ్డు కోసం ఇచ్చి త్యాగం చేసినారో వాళ్ళు నష్టపోకుండా ఏదన్నా కానీ మా ప్రయత్నం మేము చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈయన పెద్ద ఆయన చెప్పేది వింటే చాలా బాధాకరం. ఒకసారి అలైన్మెంట్ జరిగి, రెండోసారి జరిగి, మూడోసారి మేము అనాథలము, మాకు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి తర్వాత ఇక్కడ పెట్టడం జరిగింది. అక్కడంతా పెద్ద పెద్దల ల్యాండ్లలో పోతుంటే దాన్ని మార్చి లాస్ట్కు తీసుకొచ్చి మా నెత్తిన వేసినారని తర్వాత ఈయన కూడా చెప్తాడు. ఇది వాస్తవమేనా? పాపం అట్లా ఈయన దానికి బలి అయిపోయినాడు. కాబట్టి ఈయన తరపున కలెక్టర్కు పోయి వీళ్ళ సమస్య విన్నవించి డబ్బు పెంచడమా లేదా ఆల్టర్నేట్ సోర్స్ ఏదైనా ఉంటే వీళ్ళకి న్యాయం జరిగేట్టుగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ బ్రిడ్జిలో హైట్ తగ్గించారని చెప్పి ఆర్టీఓ కూడా వినతిపత్రం ఇచ్చాను. సింగిల్ జూట్ రోడ్లు కానీ పెద్ద జూట్ రోడ్లు కానీ హైట్ తక్కువ ఉంటే ట్రాక్టర్లు లోడ్తో పోతే తగులుతుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని గురించి ట్రాక్టర్లు లోడ్తో పోతే అని కాదమ్మా, ట్రాక్టర్లు నువ్వు పెద్ద లోడ్ వేసుకోమైనా కూడా తగలదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే జేసీబీ ఇది అది హిటాచి పెద్ద మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్లు కూడా పోవాలా అనేది అది ఏదో ఉంది. అప్పుడు దానికి సంబంధించి వీళ్ళతో మాట్లాడినారు. దీంట్లో ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు ఎన్ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్స్ రోడ్డు చేస్తున్నాడు. శివప్రకాష్ రెడ్డి అన్న మన అందరికీ కావాల్సిన వ్యక్తే, మన ప్రాంతం వ్యక్తే. తుమ్మలపల్లిలో ఆ తర్వాత ఒక చర్చి 1.5 అడుగు కానీ తప్పిస్తే ఆ చర్చికి డ్యామేజ్ కాదు. మల్యాల్లో 2 అడుగులు నీకు మసీదుకు టచ్ అయితే పోతుంది అన్న. అది మన వాళ్ళే కదా, మనం ఏదైనా చేద్దామంటే కూడా దానికి విశ్వ ప్రయత్నం చేస్తాను. ఏంటంటే అలైన్మెంట్ అనేది స్టార్టింగ్ నుంచి వస్తూ ఉంటుంది. మనం అనుకున్నట్లు నేషనల్ హైవే మార్చి డిజైన్ ఎంత రాంగ్ అయిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి నేను శివప్రకాష్ రెడ్డి విషయంలో ఈ 2 కేసులు ప్రత్యక్షంగా నేనే దగ్గరుండి చేస్తాను. కాబట్టి ఎట్లంటే అట్లా అలైన్మెంట్ మార్చేది అది ఏదైనా ఒకవేళ నిజంగా ప్రజలు పోయి ఎవరన్నా అడిగి చేర్చే తాత్కాలికంగా మేము చేస్తామని దాటవేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళ గైడ్లైన్స్, వాళ్ళ హైటు, వాళ్ళ దాని ప్రకారం మనం ఇప్పుడు మార్చమంటే నాకు తెలిసి అది ఎవరు మార్చలేరు. అది చాలా కష్టతరమైన పని కూడా. నిన్న కృష్ణన్ టెంపుల్ దగ్గర భూ ఆక్రమణ అని చెప్పి ఒకటి పేపర్కి వచ్చింది, దానిపైన నేను కూడా చూసినాను. అది ఎంఆర్ఓ గారి ఫోటో వేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉంది. వాస్తవంగా దానికి అనుమతులు లేవని ఏదో రాశారు. మళ్ళీ అది ఎందుకు రాశారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అనుమతులు లేకుండా గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కామన్ గుడ్ ఫండ్ కింద దాదాపు 2 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు మళ్ళీ కూడా దానికి ఒక 75 కోట్ల రూపాయలు ఇచ్చి ఆడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ అనుమతులు లేదో ఏదో నాకు మళ్ళీ అది ఏందో నాకు అంటే వాస్తవంగా అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే టెంపుల్కి తీసుకునేప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారము టెంపుల్ కానీ తీసుకోకుండా ఏమైనా కన్స్ట్రక్షన్ చేసినారేమో నాకు తెలియదు. కానీ కన్స్ట్రక్షన్ చేసినంత వరకు అయితే ప్రభుత్వ డబ్బే అది. ఇంకోటి మామూలుగా దాంట్లో ఏందో ఆ దేవస్థానం మెయింటైన్ చేసిన చైర్మన్ గురించి కూడా ఏదో రాసినారు. దాంట్లో వాస్తవంగా ఇప్పుడు అది ధ్యాన మందిరం అనేది ఎందుకు కట్టాల్సి వచ్చి నాకు దగ్గరగా ఉండి నాకు కూడా స్నేహితుడు కాబట్టి చెప్తాను. అది టెంపుల్ మెయింటెనెన్స్కు ప్రతి నెల 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. సొంత డబ్బులు పెట్టుకుంటూ ఉన్నాడు అతను. ఏది దేవస్థానం చైర్మన్గా దాన్ని వదిలిపెట్టలేక గుడి అయితే పులివెందుల కదా అట్రాక్షనే కదా, ఒక ఐకాన్ మాదిరి కట్టారు. దాన్ని గాలికి వదిలేయకుండా దానికి పూజలు అన్నీ చేసేదానికి మా పూజారులకు కానీ దానిలో కానీ 60 నుంచి 70 వేలు అవుతా ఉంది. పక్కన ఖాళీ ల్యాండ్ ఉంది. అది కూడా అంతకుముందు భాస్కర్ రెడ్డి గారు హయాంలో అట్లా డిస్ప్యూట్ అయ్యి అది క్లియర్ చేసుకొని అక్కడ కానీ ఒక ధ్యాన మందిరం కట్టి దాని ఏదైనా చిన్న ఫంక్షన్స్కు వాటికి ఏదైనా ఇస్తే ఆ వచ్చే ఇన్కమ్తో భవిష్యత్తులో ఆ టెంపుల్కు ఆయన ఉన్నా లేకపోయినా నేను పెడతాను. నేను పోయినా కూడా ఏంది పరిస్థితి. అదే ఆ ధ్యాన మందిరం కట్టి దాని ఒక చిన్న సైజు కళ్యాణ మండపం మొదలుపెట్టి చిన్న ఫంక్షన్లు కానీ చేసుకుంటా ఆ వచ్చే ఆదాయాన్ని కూడా దేవాలయానికి కానీ ఇస్తే ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా శ్రీకృష్ణ దేవాలయం ఆలయ మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది రాకుండా ఉండాలనే దాంట్లో భాగంగా చేసిన ప్రయత్నం అది. ఏదైనా మనం ఒకటి అన్యాక్రాంతం అయిపోతా అంటే గవర్నమెంట్ ల్యాండ్ నేను ఆక్రమిస్తాను ఇంకోటి ఆక్రమించాను రాయాలా. ఒక టెంపుల్కి ఒక పవిత్రమైన కార్యక్రమానికి రాసినప్పుడు అట్లా ఎందుకు జరిగిందో తెలియదు. నాకుండే ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఆ స్థలం జర్నలిస్టులకు ఇచ్చేది కాబట్టి దాంట్లో వాడుకున్నారు కాబట్టి ఒక జర్నలిస్టు బాధతో రాసినారన్నారు. అది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పాలా. రైట్.